కొండల మధ్య అందాల జలరాశి సుబ్బారెడ్డి సాగర్ ఇది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం సమీపంలో కనిపిస్తుంది. 10,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు మండలంలో అందమైన ప్రదేశం కూడా. ఈ జలాశయాన్ని భోగందాని చెరువుగా పిలిచేవారు. అప్పట్లో పరిమిత ఆయకట్టుకే నీరు అందించేది. 2 కొండల మధ్య నీటిని నిలబెట్టి విశాలమైనటువంటి విస్తీర్ణంలో సాగు చేయాలని సంకల్పించారు. 1967లో అప్పటి ఎమ్మెల్యే ముద్రగడ వీర్రాఘవరావు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారు. ఇరిగేషన్ మంత్రి సుబ్బారెడ్డి పేరునే ఈ ప్రాజెక్టుకు పెట్టారు. సుబ్బారెడ్డి సాగర్గా స్థిరపడిపోయింది. ఇప్పుడు 10,000 ఎకరాలకు నీరు అందిస్తోంది. ప్రాజెక్టు కట్టకముందు ఈ ప్రాంతంలో పత్తి తదితర మెట్ట పంటలు మాత్రమే పండేవి. జలాశయం చేరువయ్యాక మాగాణిగా మారింది. 1967 నుంచి 98 వరకు ఇది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 98 వరదల్లో ఈ ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది. 10,000 ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల సమీప గ్రామాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటున్నాయి. అందమైన పర్యాటక ప్రదేశంగాను ఈ ప్రాజెక్టు కనువిందు చేస్తోంది. సహజ వనరులు ఏమైనా పరిరక్షించుకోవడంలోనే బాధ్యత. తరతరాలుగా ఆస్తిగా మిగల్చడంలో ఆ బాధ్యతే దోహదపడుతుంది. జేపీఎం జిందగీ.